హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ అని తెలుగు. ఈరోజు మనం గేటు షార్ట్ రివిజన్ డీసీ మిషన్ అయితే చూద్దాము. మనం తెలుగులోనే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఎలక్ట్రికల్ జనరేటర్ విత్ ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఓన్లీ మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్ట్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. ఇట్ ఈస్ వర్కింగ్ ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందన్నమాట ఎలక్ట్రికల్ జనరేటర్ అనేది. ఓకేనా. స్టేట్మెంట్: వెన్ ఎవర్ కండక్టర్ మూవింగ్ inside a stationary magnetic field, it will experience changes in flux linkages. So an induced EMF is induced, ఓకేనా, అక్రాస్ ద కండక్టర్ అనమాట. ఫైనల్గా మనకి ఫామ్లో వచ్చేది ఈబిఎల్వి సైన్ థీటా అనమాట. ఎలక్ట్రికల్ మోటార్లో విత్ ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓన్లీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అనమాట. ఎలక్ట్రికల్ మోటార్లో మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అదే మనకి ఇక్కడ చూస్తే విత్ ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెట్ ఫీల్డ్ మెకానికల్ ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఎలక్ట్రికల్ జనరేటర్. సో ఇవి రెండు అనమాట డిఫరెన్స్. సో ఈ ఎలక్ట్రికల్ మోటార్ అనేది లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్ మీద వర్క్ అవుతుందన్నమాట. సో స్టేట్మెంట్ ఏంటంటే, వెన్ ఎవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ అని ఇట్ అనమాట. సో ఆ ఫోర్స్ అనేది ఎంత అనేది ఇక్కడ చూడండి, ఎఫ్ ఈక్వల్ టు బిఎల్ఐ సైన్ థీటా అనమాట. ఓకేనా. అదే ట్రాన్స్ఫార్మర్లో చూస్తే మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ విత్ ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఇట్స్ వర్క్స్ బేస్డ్ ఆన్ ఫ్యారడేస్ సెకండ్ లా. సో ఇవి చూస్తే ఫస్ట్ లా అనమాట, ఎలక్ట్రికల్ మోటార్ కానీ జనరేటర్ కానీ. అదే మనకి ట్రాన్స్ఫార్మర్లో చూస్తే ఫ్యారడేస్ లాస్ ఆఫ్ సెకండ్ లా బేస్డ్ ఆన్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందన్నమాట. సో మనకి స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డీసీ మిషన్లో ఉంటుంది. వేరియబుల్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు టైం చూస్తే ట్రాన్స్ఫార్మర్లో ఉంటుంది. వేరియబుల్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు టైము స్పేస్ రెండు చూసుకుంటే మనకి ఇది ఏ మిషన్లో ఉంటుందంటే ఇండక్షన్ మిషన్లో అనమాట. వేరియబుల్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ చూస్తే ఓన్లీ సింక్రోనస్ మిషన్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో అన్లాగీ బిట్వీన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ చూస్తే మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో చూడండి, ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్సు ఒక లోడ్ అనేది తీసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఐ అనేది ఈఎంఎఫ్ బై రెసిస్టెన్స్ అనమాట. అదే ఇక్కడ ఐ అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో చూస్తే పై అనమాట. పై అనేది ఫ్లక్స్. ఓకేనా. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కరెంట్ ఎట్లాగో ఇక్కడ పై అనమాట. సో ఆ పైకి ఫామ్ అయింది ఎంఎంఎఫ్ బై రిలక్టెన్స్. ఎంఎంఎఫ్ అంటే మ్యాగ్నెటివ్ మోటివ్ ఫోర్స్ అనమాట. ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది వైండింగ్లో, ఆ కరెంట్ అయ్యి అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట. ఓకేనా. ఆ ఫార్ములా ఎంఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ అనమాట. ఓకేనా. నెక్స్ట్ రెసిస్టెన్సు. ఓకేనా. ఇక్కడ రిలక్టెన్స్ అనమాట మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకేనా. సో ఎలక్ట్రికల్ మిషన్స్ హ్యావింగ్ హై పర్మిబిలిటీ మ్యాగ్నెటిక్ కోర్ ఉండాలన్నమాట. ఈ కోర్ అనేది హై మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనేది ఉండాలన్నమాట, హై మ్యాగ్నెటిక్ కోర్ అనేది. ఓకేనా. సో ఎలక్ట్రికల్ మిషన్స్ ఆర్ డిజైన్ విత్ మినిమం ఎయిర్ గ్యాప్ అనమాట. In electrical missions, the core reluctance can be neglected compared to air gap reluctance అనమాట. అంటే ఎయిర్ గ్యాప్ రిలక్టెన్స్ అనేది 1000 టైమ్స్ ఆఫ్ కోర్ రిలక్టెన్స్ ఉంటుందన్నమాట. మనకి చూస్తే టైప్స్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్, డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ లైక్ ఏ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈఎంఎఫ్స్ క్రియేటెడ్ ఇన్ 2 ways అనమాట. ఫ్లక్స్ లీనియర్ అంటే ఫ్లక్స్ అనేది స్టేషనరీగా ఉన్నప్పుడు, కండక్టర్స్ మూవబుల్ ఉన్నప్పుడు అప్పుడు డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అట్ ది సేమ్ టైము ఫ్లక్స్ లైన్స్ మూవింగ్ అవుతూ, ఓకేనా, కండక్టర్స్ ఆర్ స్టేషనరీగా ఉన్నప్పుడు అప్పుడు కానీ మనకి డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే డీసీ మిషన్స్, సింక్రోనస్ మిషన్ అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ చూసాము. స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, దిస్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే ట్రాన్స్ఫార్మర్స్,
స్టేటర్ వైండింగ్ ఆఫ్ ఇండక్షన్ మోటారు, స్టేటర్ వైండింగ్ ఆఫ్ స్టేటర్ వైండింగ్ ఈఎంఎఫ్ ఆఫ్ సింక్రోనస్ మిషన్. ఓకేనా, అంటే విత్ రెస్పెక్ట్ టు టైము ఫీల్డ్ అనేది వేరీ అవుతుందన్నమాట. ఇక్కడ కండక్టర్స్ అనేటివి స్టేషనరీగా ఉంటాయి. సో స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది 2 టైప్స్ అనమాట మనకి. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, మ్యూచువలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనమాట. వన్ మోర్ ఈఎంఎఫ్ గాని ఉంది, రొటేషనల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. దిస్ ఈఎంఎఫ్ ఇస్ ఇండ్యూస్డ్ ఇన్ ద రోటర్ వైండింగ్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్స్ అనమాట. సో ఫస్ట్ డీసీ జనరేటర్స్ చూద్దాము. సో ఇది డీసీ జనరేటర్స్ నార్త్ పోల్, సౌత్ పోల్ అనమాట. ఒక కండక్టర్ తీసుకొని మనము ఒక కండక్టర్ని తీసుకొని మనం చూస్తున్నాం అనమాట. అసలుకి ఎలా మనకి ప్రొడ్యూస్ అవుతుంది ఈఎంఎఫ్ అనేది చూద్దాము. అండ్ స్పీడ్ కానీ ఎలా వస్తుంది, దీని నుంచి స్పీడ్ ఫార్ములా కానీ ఎలా వస్తుందో మనం చూద్దాము. సో ఫస్ట్ ఈ పొజిషన్లో ఉంది. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఏ ఫ్లక్స్ లైన్స్ అనేటివి కట్ చేయట్లేదు అనమాట. నెక్స్ట్ ఈ పొజిషన్లో మ్యాక్సిమం ఫ్లక్స్ లైన్స్ అనేటివి కట్ చేస్తున్నాయి. ఇక్కడ నో ఫ్లక్స్ లైన్స్ అనేటివి అంటే ఏ ఫ్లక్స్ లైన్స్ అనేవి కట్ చేయట్లేదు అనమాట. ఈ కండక్టర్ని ఒకటే కండక్టరు మనం డిఫరెంట్ పొజిషన్లో తీసుకుంటున్నాం అనమాట. అంటే ఆ కండక్టర్ని ఇలా రొటేట్ చేసినప్పుడు డిఫరెంట్ పొజిషన్లో ఉంటుంది కదా, ఆ పొజిషన్ అయితే తీసుకుంటున్నాం. సో 4th పొజిషన్లో మ్యాక్సిమం ఫ్లక్స్ లైన్స్ అనేటివి ఆ కండక్టర్ని కట్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ నార్త్ సౌత్ పోల్స్ ఉన్నాయి కదా, సో యాక్చువల్గా నార్త్ నుంచి సౌత్కి ఫ్లక్స్ లైన్స్ అనేటివి మూవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో అట్లా మూవ్ అయినప్పుడు ఈ కండక్టర్ని కట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం పోల్స్ 2 తీసుకున్నాం. ఇదొక పోల్ అనమాట, నార్త్ పోల్, సౌత్ పోల్. 2 పోల్స్ యూజ్ చేసుకుంటే 1 రెవల్యూషన్కి, ఒక కంప్లీట్ రెవల్యూషన్కి మనకి ఎన్ని సైకిల్ వచ్చాయి? 1 సైకిల్ వచ్చింది. అదే 4 పోల్ అనుకోండి, మనకి 2 సైకిల్స్ వస్తాయి అన్నమాట. 2 పోల్స్కి అయితే 1 సైకిల్, 4 పోల్స్కి అయితే 2 అనమాట. ఆ విధంగా చూడండి, ఇక్కడ పోల్స్ 2 అయితే 1 రెవల్యూషన్కి 1 సైకిల్, 2 రెవల్యూషన్స్కి 2 సైకిల్స్, 3 రెవల్యూషన్స్కి 3 సైకిల్స్. అదేవిధంగా 4 పోల్ అంటే 4 పోల్ మిషన్ తీసుకుంటే 1 సైకిల్కి 1 రెవల్యూషన్కి 2 సైకిల్స్, 2 రెవల్యూషన్స్కి 4 సైకిల్స్ అంటే డబల్ అనమాట. అదే మనకి 6 పోల్ తీసుకుంటే 1 రెవల్యూషన్కి 3 సైకిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇక్కడ 4 పోల్ తీసుకుంటే 2 కదా జనరేట్ అయింది, అట్లాగా మనకి 6 జనరేట్ అవుతాయి అనమాట. మనం 6 పోల్ తీసుకుంటే 3 సైకిల్స్ అనేటివి ఈ విధంగా జనరేట్ అవుతాయి. ఓకేనా, సో మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ యాంగిల్కి, మెకానికల్ యాంగిల్కి చూస్తే ఫస్ట్ 2 పోల్స్ యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఈక్వల్గా ఉంటుంది అనమాట ఎలక్ట్రికల్ యాంగిల్, మెకానికల్ యాంగిల్ అనేది. సో 4 పోల్ మిషన్లో చూస్తే మెకానికల్ యాంగిల్ అనేది 360 degrees, అది చేంజ్ చేయలేము అనమాట, చేంజ్ అవ్వదు. కానీ ఎలక్ట్రికల్ యాంగిల్ అనేది దానికన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే అది మెకానికల్ ఓరియంటెడ్గా తీసుకోనమాట. సో ఎలక్ట్రికల్ యాంగిల్ అనేది మోర్ దాన్ 360 అనేది ఉంటుంది. ఫైనల్గా మనకి ఎలక్ట్రికల్ 1/2 తీటా మెకానికల్ అనమాట. ఏది 4 పోల్ మిషన్లో అంటే తీటా ఎలక్ట్రికల్ యాంగిల్ అనేది హాఫ్ ఆఫ్ ద తీటా మెకానికల్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, తీటా ఎలక్ట్రికల్ = P/2 తీటా మెకానికల్ అనమాట. సో మెయిన్ ఫార్ములా ఇది. సో ఎలక్ట్రికల్కి, మెకానికల్లో ఎలా ఉంటుంది యాంగిల్స్ అనేటివి, అంటే ఎంత స్లాట్స్ ఒకటి కేటాయించనేది, అంటే పోల్స్కి ఒక 2 పోల్స్కి ఎంత, 4 పోల్స్కి ఎంత ఈచ్ స్లాట్ అనేది యాంగిల్ అనేది మనకి ఈ ఫామ్లో యూజ్ చేసుకొని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ డీసీ జనరేటర్ అనమాట. సో ఈ బిఎల్వి అనమాట. ఓకేనా, ఈ బిఎల్వి సైన్ తీటా వస్తుంది. సైన్ తీటా మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది? 90 degrees. సో B = BLV అనమాట. సో ఫ్లక్స్ డెన్సిటీ = ఫ్లక్స్ బై ఏరియా అనమాట. టోటల్ ఫ్లక్స్ P/. సో ఈ టోటల్ ఫ్లక్స్ ఇక్కడ పై ఉంది కదా, అది అనమాట. సో ఈ వాల్యూని
ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పీ పై ఏ వచ్చి 2πrl అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు పీ పై 2πrl 2πrl LV అనమాట. ఇది దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఈ మొత్తాన్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి ఇక్కడ LL క్యాన్సిల్ అయ్యి సారీ. సో ఈఎంఎఫ్ అనేది వోల్ట్ పర్ కండక్టర్కి, అంటే ఒక కండక్టర్లో మనకి ఈఎంఎఫ్ ఎంత జనరేట్ అవుతుందో ఇదనమాట, P/ω/2π అనమాట, వోల్ట్ పర్ కండక్టర్. ఫైనల్గా మనకి వోల్ట్ పర్ ఒక కండక్టర్లోనే కాదు కదా, మనకి నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అనేటివి చాలానే ఉంటాయి. సో ఫైనల్గా మనకి ఈఎంఎఫ్ జనరేషన్ అనేది జనరేటర్లో ఎలా ఉంటుందో చూడండి. ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్, నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్, పోల్స్, ఫ్లక్స్, స్పీడు అండ్ 2π అనమాట. సో ఇది మొత్తము కాన్స్టెంట్ అనమాట, పోల్స్, ఫ్లక్స్ ఇవంతా. ఓకేనా. సో ప్యారలల్ పాత్ అనమాట, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఈచ్ కండక్టర్ అనమాట ఒక్కొక్కటి. సో అట్లాగా 6 కండక్టర్స్ ఉన్నాయి. 6 కండక్టర్స్ మనం 2 ప్యారలల్ పాస్ తీసుకొని మనం ఇలాగా చూసామన్నమాట. అంటే 2 ప్యారలల్ పాస్ అనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 2 అనుకో, 2 ప్యారలల్ పాస్, 6 కండక్టర్స్ ఉన్నాయనుకో. సో 6 కండక్టర్స్ని డివైడ్ చేస్తాను అనమాట ఈక్వల్గా. సో 3 కండక్టర్స్ని. సో ఫైనల్గా ఈ విధంగా ఈజీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ల్యాప్ వైండింగ్ చూస్తే, ల్యాప్ వైండింగ్ని లో వోల్టేజ్ హై కరెంటు యూజ్ చేస్తాం అనమాట, హై కరెంటు ఉండేది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ అనేటివి ఏ ఉంది కదా, ఏ అంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్, అది అనేది నెంబర్ ఆఫ్ పోల్స్కి అనేటివి ఈక్వల్గా ఉంటుంది. సింప్లెక్స్ ల్యాప్ వైండింగ్కి 1 ఉంటుంది, డూప్లెక్స్కి అయితే మల్టిపుల్ 2 అనమాట, 2 × P, ట్రిపుల్ఎక్స్కి వచ్చి 3 × P, క్వార్టర్ప్లెక్స్కి వచ్చి 4 × P, ఈ విధంగా ఉంటుంది అనమాట. వేవ్ వైండ్కి వచ్చి హై వోల్టేజ్ లో కరెంట్కి మనం యూజ్ చేస్తాం అనమాట వేవ్ వైండింగ్ అనేది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ అనేటివి ఓన్లీ 2 ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు, అంటే ఇది పోల్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట వేవ్ వైండింగ్ అనేది. అదే ల్యాప్ వైండింగ్ అయితే పోల్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఎన్ని పోల్స్ ఉన్నాయో అన్ని ప్యారలల్ పాస్ అనేటివి ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ ప్యారలల్ పాస్ అనేటివి 2 ఉంటాయి అన్నమాట. మనం ఎన్ని పోల్స్ తీసుకున్నా 2 ప్యారలల్ పాస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. డిఫరెంట్ వైండింగ్స్ ఇక్కడ ఒకటి యొక్క ప్యారలల్ పాస్ అనేటివి ఇట్లా ఉంటాయి అన్నమాట. ఫైనల్గా ఇక్కడ ఈజీకి ఇంకో ఫార్ములా కానీ ఏంటంటే ZP/2πA/ω అనమాట. ఇక్కడ KA అంటే ఇక్కడ ఈ మొత్తం టర్మ్ ఉంది చూసారా, ఈ మొత్తం టర్మ్ అనేది కాన్స్టెంట్ అనమాట. ఆ కాన్స్టెంట్ని మనం KAగా తీసుకుంటున్నాం. ఈ ఫ్లక్స్ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో దాన్ని సపరేట్గా అయితే తీసుకున్నాము. వేవ్ వైండింగ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ లో కరెంట్, హై వోల్టేజ్ రేటింగ్ అనమాట, ఆల్రెడీ మనం చూసాము. నెక్స్ట్ జనరేటర్ కరెంటు, ఆర్మేచర్ కరెంట్ అనేది ఎలా ఉంటుంది చూడండి. సో ఇది ఆర్మేచర్ కరెంట్ అనమాట. సో ఇక్కడ ఇవన్నీ ప్యారలల్ పాస్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది ఒక కండక్టర్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కండక్టర్, మళ్ళీ ఇది ఒక కండక్టర్. అంటే ఒక్క ప్యారలల్ పాత్లో మనకి 3 కండక్టర్స్ ఉన్నాయన్నమాట. అట్లాగా మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి 3 × 4 = 12 కండక్టర్స్ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఈచ్ ప్యారలల్ పాత్లో ఈ కరెంట్ ఫ్లో అవుతుందంటే మొత్తానికి బయటకు వచ్చే కరెంట్ ఎంత ఉంటుంది, కరెంట్ ఫ్లో అవుతుందంటే బయటికి ఎంత వస్తుంది అంటే 4 ప్యారలల్ పాత్ ఉన్నాయి కాబట్టి మనకి 4I వస్తుంది అనమాట. ఓకేనా. ఆ 4I నేను ఇక్కడ తీసుకున్నాను, IA = 4I. సో ఈచ్ ప్యారలల్ పాత్లో పాస్ అయ్యే కరెంటు IA/4 అనమాట. ఇక్కడ 4ని ఎలా రాసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ అంటే ఏగా డినోట్ చేసుకుంటాం కదా, ఏగా డినోట్ చేసుకుంటాం కదా. సో IA/8గా తీసుకున్నాం అనమాట. సో ఫైనల్గా ఇక్కడ మనం పవర్ ఫార్ములా ఏంటి, ఈజీ జనరేటెడ్ ఈఎంఎఫ్ ఇంటూ ఆర్మేచర్ కరెంట్. సో ఫైనల్గా PG పవర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట.
సో సిమిలర్గా మనం ఆర్మేచర్ రెసిస్టెన్స్ని కానీ ఇక్కడ చూడండి, మనం ఈచ్ రెసిస్టర్కి ఈచ్ కండక్టర్ రెసిస్టెన్స్ ఆర్ అనుకుంటే ఇలాగా 4 ప్యారల్ పాస్ ఉన్నాయి. దీని యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ చూస్తే ఆర్ఏ 3R/4 అనమాట. దీన్ని ఎలా రాసుకుంటున్నామంటే ఇక్కడ ఏ స్క్వేర్, ఓకేనా. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ZR/A² ఎలా వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, మనకి ఎంత వచ్చింది? 3R కదా, 3R/4 వచ్చింది కదా. సో 3R/4 అంటే 4 ఓకేనా. నేను 4తోనే మల్టిప్లై న్యూమరేటరు మల్టిప్లై చేశాను. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది? 12R/4². సో ఎన్ని ప్యారలల్ పాస్ ఉన్నాయి? మనకి 4 ఉన్నాయి. ఓకే, దాన్ని ఏగా తీసుకుందామా. సో ఏగా తీసుకుంటే 4 అనేది ఏ. సో స్క్వేర్ ఉంది కదా, ఏ² అనమాట. సో ఫైనల్గా 12 వచ్చినాయి పైన. 12 అంటే ఇక్కడ ఏం డినోట్ చేసాం మనం? జెడ్. సో నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయన్నమాట. ఈ 12 జెడ్ అనమాట, నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అనమాట. ఈ విధంగా ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనేది మనకు వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ గురించి చూద్దాము. ఇక్కడ మనకి నార్త్ పోలు, సౌత్ పోల్ ఉందన్నమాట. మనం దీన్ని క్లాక్ వైజ్ రొటేట్ చేస్తున్నాం. జనరేటర్ కదా, క్లాక్ వైజ్ రొటేట్ చేస్తున్నాము. చేసినప్పుడు మనకి ఆపోజిట్గా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది టీ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఫైనల్గా దీని ఫామ్లో చూస్తే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది Z/A P/IA/2π న్యూటన్ మీటర్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ DC జనరేటర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ విల్ అపోజ్ ద రొటేషన్ ఆఫ్ కండక్టర్ అనమాట. అంతే కదా, ఈ రొటేషను ఇలా క్లాక్ వైజ్ తిరుగుతుందంటే అపోజ్ చేస్తుంది అనమాట ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది. అదే ఈ పాయింట్ అని చెప్తుంది ఇది. ఇన్ కేస్ ఆఫ్ DC మోటారు ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది విల్ సపోర్ట్ ద రొటేషన్ ఆఫ్ ద కండక్టర్ అనమాట. అంటే మనకి జనరేటర్లో చూస్తే దీనికి అపోజ్ చేస్తుంది, అంటే స్పీడ్కి ఏ రొటేషన్లో తిరుగుతుందో దానికి అపోజ్ చేస్తుంది. అదే మోటార్లో అయితే ఎట్లా తిరుగుతుందో ఆ మోటార్ అనేది దానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ కానీ సపోర్ట్ చేస్తుంది అనమాట. దేంట్లో? DC మోటార్లో. కానీ DC జనరేటర్లో అపోజ్ చేస్తుంది అనమాట ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది. ఓకేనా, ఆ పాయింట్స్ అనమాట ఇవి. ఫైనల్గా మనము ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్, ఓకేనా, అండ్ జనరేటెడ్ EMF రెండు మనం తీసుకుంటే ఫైనల్గా మనకి జనరేటింగ్ పవర్ అనేది విత్ రెస్పెక్ట్ మనకి EG/IA ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ వర్సెస్ స్పీడ్, ఓకేనా, టార్క్ స్పీడ్లో మనకి పవర్ ఈక్వేషన్ అనేది ఇది వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ డీటెయిల్స్ చూద్దాం. ఓకేనా, కన్స్ట్రక్షన్ ఆఫ్ డీటెయిల్స్ చూద్దాము. మనకి మెయిన్గా 3 ఉంటాయి అన్నమాట. ఫీల్డ్ సిస్టము, ఆర్మేచర్ సిస్టము, కామ్యుటేటర్ అండ్ బ్రష్ సిస్టమ్ అనేది DC మిషన్స్లో ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ మనం ఫీల్డ్ సిస్టమ్ చూద్దాం. సో ఫీల్డ్ సిస్టమ్ అనేది ఎగ్జైటెడ్ విత్ DC సప్లై అనమాట. చూడండి, ఇది DC సప్లై. ఓకేనా, సమ్ వోల్టేజ్తో మనం ఎగ్జైట్ చేస్తాం అనమాట. ఈ ఎగ్జైట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి పోల్స్ అనేటివి ఫామ్ అవుతాయి అనమాట. ఇక్కడ 2 పోల్స్ ఉన్నాయి, సౌత్ నార్త్ పోల్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా పోల్స్ ఫార్మేషన్ అవుతాయి. సో ఇక్కడ వైండింగ్ ఎక్కడ ప్లేస్ చేసాం? పోల్ కోర్కి. ఓకేనా, ఈ పోల్ కోర్కి వైండింగ్ 2 వైపులా ప్లేస్ చేసాము. ప్లేస్ చేసి మనం దాన్ని క్లోజ్ చేసి వోల్టేజ్ అయితే అప్లై చేసాం అనమాట. ఓకేనా, ఈ ఏరియాని మనం పోల్ షూ అంటాం అనమాట. ఇది పోల్ రీజియన్ కానీ పోల్ షూ అని కానీ అంటాం అనమాట. సో మనకి నార్త్ నుంచి ఫ్లెక్స్ లైన్స్ ఇలా డివైడ్ అయ్యి ఇట్లాగా ఆఫ్ అనేటివి మనకి ఫ్లెక్స్ లైన్స్ అనేటివి ఫ్లో అవుతాయి అన్నమాట ఈ ఫీల్డ్ సిస్టంలో, ఈ పోల్ కోర్ ద్వారా. ఓకేనా, ఇట్లా ఈ విధంగా
ఓకేనా. ఫ్లక్స్ లైన్స్ అనేవి ఇట్లా ఫ్లో అవుతాయి నార్త్ నుంచి సౌత్కి. సో యోక్ ప్రొవైడ్ మెకానికల్ ప్రొటెక్షన్ ఎట్ అవుట్ సైడ్ అన్నమాట. యోక్ అనేది మనకి మెకానికల్ ప్రొటెక్షన్కి అనేది యూజ్ చేస్తాం. అండ్ ప్రొవైడ్ పాత్ ఫర్ ఫ్లో ఆఫ్ ఫీల్డ్ ఫ్లెక్స్ అనమాట. ఓకేనా. ఈ ఫ్లెక్స్ని పాస్ చేసేదానికి మనం యోక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అండ్ నో నీడ్ లామినేట్ యోక్ బికాస్ ఫీల్డ్ ఈజ్ స్టేషనరీ హై పర్మిబిలిటీ అనమాట. ఓకేనా. ఫీల్డ్ స్టేషనరీగా ఉంది కాబట్టి మనము యోక్ని లామినేట్ చేయని అవసరం లేదనమాట. నెక్స్ట్ పోల్ కోర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు హోస్ ఫీల్డ్ వైండింగ్, నో లామినేట్ అనమాట. సో ఈ పోల్ కోర్ని కానీ లామినేట్ చేయని అవసరం లేదనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండర్ దిస్ పోల్ చూస్తే లెంత్ పోల్ షూ లెంత్ అనమాట. సో ఈ లెంత్, ఈ పోల్ షూ లెంత్ ఉంది కదా, ఆ పోల్ షూ లెంత్. అండ్ ఇక్కడ చూడండి పోల్ షూస్. ఓకేనా. పోల్ షూస్ మనకి ఎట్లా పెట్టినప్పుడు అంటే పోల్ షూ ఇలా ఉంటే ఈఎంఎఫ్ ఎలా జనరేట్ అవుతుంది, ఇలా ఉంటే ఎలా జనరేట్ అవుతుందో ఇక్కడ గ్రాఫ్స్ ఉన్నాయి చూడండి. విత్ పోల్ షూ అంటే విత్ పోల్ షూ ఇక్కడ చూస్తే ఈక్వల్ డిస్టెన్స్ ఉందన్నమాట ఇక్కడ వరకు. ఓకేనా. కర్వ్డ్ షేప్ కదా, కర్వ్డ్ షేప్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే ఫ్లాట్ టాప్డ్గా వస్తుంది మనకి వేవ్ ఫామ్ అనేది. అదే ఇది చూస్తే అంటే డిక్రీజ్ అయ్యే కొద్ది, అంటే ఎక్కడి నుంచి చూస్తే ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది సైన్సాయిడల్గా వస్తుందన్నమాట. ఓకేనా. సో రిలక్టెన్స్, ఎయిర్ గ్యాప్ రిలక్టెన్స్ చూస్తే లెంత్ ఆఫ్ ఎయిర్ గ్యాప్ బై μ0 AC అనమాట. ఈ పై ఎంఎంఎఫ్ బై రిలక్టెన్స్, ఎయిర్ గ్యాప్ రిలక్టెన్స్ అనమాట. పోల్ షూ మెటీరియల్ ఈజ్ లామినేటెడ్ అనమాట. పోల్ షూ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మనం లామినేట్ అయితే చేయాలి. ఫీల్డ్ వైండింగ్ ప్రొవైడెడ్ పోల్ కోర్ అనమాట. సాలిడ్ కాపర్ కండక్టర్స్ ఆర్ యూజ్డ్. ఓకేనా. వౌండెడ్ టర్న్స్ ఆన్ ఈచ్ పోల్ ఈజ్ సేమ్ అనమాట. చూడండి ఇక్కడ మనం ఎన్ని పోల్స్, ఎన్ని టర్న్స్ అయితే వౌండ్ చేస్తామో సేమ్ అన్ని టర్మ్స్ కానీ ఇక్కడ కానీ వౌండ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఫీల్డ్ వైండింగ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ అనమాట. ఓకేనా. మనకి ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ అనేది కాన్సన్ట్రేటెడ్ వైండింగ్. ఓకేనా. ఇక్కడ ఆర్మేచర్ వస్తుంది, ఆర్మేచర్ మాత్రం డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అనమాట. నెక్స్ట్ మనం ఆర్మేచర్ సిస్టమ్ చూస్తే ఆర్మేచర్ కోరు, ఆర్మేచర్ కండక్టర్స్ ఉంటాయి. ఇది మొత్తం ఆర్మేచర్ కోర్ అనమాట. ఇక్కడ రెడ్గా ఉన్నాయి కదా, ఇవి ఆర్మేచర్ కండక్టర్స్. ఆర్మేచర్ కోర్ మస్ట్ బీ ప్రొవైడెడ్ విత్ లామినేషన్స్ అనమాట. హై పర్మిబిలిటీ సిలికాన్ స్టీల్ అనేది యూజ్ చేస్తాం. డ్యూ టు అవైలబిలిటీ ఆఫ్ స్లాట్స్ అండ్ టీస్, నాన్ యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ క్రియేటెడ్ బిట్వీన్ స్టేటర్ అండ్ రోటర్ అనమాట. ఓకేనా. ఈ టీత్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మనకి నాన్ ఎయిర్ గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ రోటర్గా ప్లేస్ చేసినప్పుడు ఈ ప్లేస్లో. ఓకేనా. డ్యూ టు అవైలబిలిటీ ఆఫ్ స్లాట్స్ అండ్ టీస్, నాన్ యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ క్రియేటెడ్ బిట్వీన్ స్టేటర్ అండ్ రోటర్, పల్సేషన్ లాసెస్ ఆర్ క్రియేటెడ్ అండ్ పోల్ షూస్ అనమాట. పోల్ షూస్ దగ్గర మనకి పల్సేషన్ లాసెస్ అనేది క్రియేట్ అవుతాయి. సో దట్ పోల్ షూ మస్ట్ అండ్ షుడ్ బి లామినేటెడ్ అనమాట. పోల్ షూలో పల్సేషన్ లాసెస్ అనేది క్రియేట్ అవుతాయి కాబట్టి పోల్ షూని మాత్రం మనం లామినేట్ అయితే చేయాలి. అండ్ టు రెడ్యూస్ పల్సేటింగ్ లాసెస్ ఇంక్రీజింగ్ ద ఎయిర్ గ్యాప్ బిట్వీన్ స్టేటర్ అండ్ రోటర్. అండ్ అర్థమైంది కదా ఈ పాయింట్. స్టేటర్కి రోటర్ మధ్య ఎయిర్ గ్యాప్ కానీ ఎక్కువ చేస్తేనే మనం పల్సేషన్ లాసెస్ అనేది రెడ్యూస్ చేయగలుగుతాం అనమాట. ఆర్మేచర్ వైండింగ్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్. Commutator and brush system. It is used for converting the alternating voltage into constant voltage at load terminals అనమాట. సో మనకి యాక్చువల్గా డీసీ జనరేటర్లో కానీ జనరేట్ అయ్యేది మనకి ఏసీ సప్లై. కాకపోతే మనం బై యూజింగ్ కామ్యుటేటర్ బ్రష్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఆ ఏసీ ఎనర్జీని మనం డీసీగా కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఫుల్ పిచ్డ్ ఆర్మేచర్ కాయిల్స్ ఆర్ యూజ్డ్ దెన్ ద షార్ట్ పిచ్డ్ ఆర్మేచర్ కాయిల్. సో డ్యూ టు మోర్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఫుల్ పిచ్డ్ ఆర్మేచర్ కాయిల్ అనమాట.
సో ఓకేనా, ఇక్కడ మనం ఫుల్ పిచ్డ్ ఆర్మేచర్ కాయిల్స్ అనేటివి యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఎక్కువ ఈఎంఎఫ్ కావాలంటే ఫుల్ పిచ్డ్ ఆర్మేచర్ కాయిల్సే యూజ్ చేయాలన్నమాట. సో కామ్యుటేటర్, ఇట్ ఈస్ మౌంటెడ్ ఆన్ ద రోటర్ ఆఫ్ ద షాఫ్ట్, కాపర్ సెగ్మెంట్స్ సపరేటెడ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ అనమాట. ఓకేనా, కామ్యుటేటర్ని మనము షాఫ్ట్కి అయితే కనెక్ట్ చేస్తాము, రోటర్ షాఫ్ట్కి. సో ఇన్సులేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట ఈచ్ కాపర్ సెగ్మెంట్ మధ్యలో అనమాట. సో వాటి యొక్క వోల్టేజ్ విత్ స్టాండ్ ఇన్సులేషన్ వోల్టేజ్ చూస్తే మనకి ఏది కాపర్ సెగ్మెంట్స్ 15 to 20 volts అనమాట. కామ్యుటేటర్ సెగ్మెంట్స్ అనేటివి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాయిల్స్, ఎన్ని కాయిల్స్ ఉంటాయో అన్ని కామ్యుటేటర్ సెగ్మెంట్స్ అనేటివి ప్లేస్ చేస్తాం అనమాట. సో ఇది చూడండి, ఇదొక కామ్యుటేటర్ సెగ్మెంట్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఇది ఒక కాయిల్ అనమాట. సో చూస్తే ఒక 2 కామ్యుటేటర్కి ఒక ఎండ్, ఇక్కడ ఇంకొక ఎండ్ అంటే అనదర్ కామ్యుటేటర్ సెగ్మెంట్కి మనం కనెక్ట్ చేసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ బ్రష్ చూస్తే బ్రషెస్ ఆర్ యూజింగ్ కార్బన్ ఆర్ గ్రాఫైట్ మెటీరియల్ అని యూజ్ చేస్తాము. లెస్ ఫ్రిక్షన్ ఉండేటట్టు చూస్తాము. బ్రషెస్ ఆర్ నాట్ రొటేటెడ్ అనమాట. కామ్యుటేటర్ రొటేట్ అవుతుంది కానీ బ్రషెస్ అనేటివి రొటేట్ కావు. సో నెంబర్ ఆఫ్ బ్రషెస్ అనేటివి ఎన్ని ప్యారల్ పాస్ ఉంటాయో దాని మీద డిపెండ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్యారల్ పాస్ ఉంటే 2 బ్రషెస్ అనేటివి ఉంటాయి అనమాట. 4 ఉంటే 4, ఆ విధంగా అనమాట. ఆర్మేచర్ రియాక్షన్, ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ ఫ్లక్స్ అండ్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఆర్మేచర్ రియాక్షన్. ఓకేనా, అంటే ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్కి ఎఫెక్ట్ అయినప్పుడు ఆర్మేచర్ రియాక్షన్ అనేది ఏర్పడుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి మెయిన్ రిజల్టెంట్ ఎంఎంఎఫ్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఓకేనా, సో ఇంటర్పోలర్ దగ్గర మనకు చూస్తే ఆర్మేచర్ ఎంఎంఎఫ్ ఈజ్ ఆల్వేస్ స్టేషనరీ విత్ రెస్పెక్ట్ టు మిషన్ అనమాట. సో మ్యాక్సిమం ఉందన్నమాట ఇంటర్పోలర్ యాక్సిస్ దగ్గర మ్యాక్సిమం ఉంది, పోలార్ యాక్సిస్ దగ్గర 0 ఉందన్నమాట. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్మేచర్ ఎంఎంఎఫ్, సో N/I అనమాట, 3I/2. సో పీక్ ఎంఎంఎఫ్ఏ, ఓకేనా, Z/2P అంటే పోల్స్, IA/A అనమాట. సో ఎంఎంఎఫ్ పోల్ టిప్ దగ్గర చూస్తే పోల్ షూ లెంత్ ఎంత ఉందో అది బై పోల్ పిచ్ ఎంఎంఎఫ్ఏ. ఓకేనా, ఆర్మేచర్ ఎంఎంఎఫ్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్మేచర్ ఫ్లక్స్, ఆర్మేచర్ ఎంఎంఎఫ్ ఇస్ ట్రయాంగులర్ వేవ్ అనమాట. ఓకేనా, చూసాం కదా, ఇది ట్రయాంగులర్ వేవ్. డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ DC జనరేటర్ MN is shifted to రోటర్ డైరెక్షన్ అనమాట. ఆర్మేచర్ రియాక్షన్ అనేది MN యాక్సిస్ అనేది స్లైట్గా మనకి షిఫ్ట్ అవుతుందన్నమాట. రోటర్ డైరెక్షన్ అనేది ఎటుంటుందో అట్లా షిఫ్ట్ అవుతుంది DC జనరేటర్లో. అదే DC మోటార్లో అయితే ఆపోజిట్లో షిఫ్ట్ అవుతుంది అనమాట. అండ్ ద ఫ్లక్స్ మ్యాగ్నెటైజింగ్ ఎట్ ట్రైలింగ్ పోల్ టిప్ అండ్ డీమ్యాగ్నెటైజింగ్ ఎట్ లీడింగ్ పోల్ టిప్. ఓకేనా, ఇక్కడ ఇది లీడింగ్ ట్రైలింగ్ పోల్ టిప్. సో ఇక్కడ డీమ్యాగ్నెటైజ్ అవుతుంది, ఇక్కడ మ్యాగ్నెటైజ్ అవుతుంది. అది ఎట్లా అనేది చూద్దాం మనము. సో న్యూట్రలైజింగ్ ఆర్మేచర్ రియాక్షన్ యూజింగ్ కాంపన్సేటెడ్ వైండింగ్ అనేది యూజ్ చేసుకొని మనం ఆర్మేచర్ రియాక్షన్ని న్యూట్రలైజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంటర్పోలర్ వైండింగ్ యూజ్ చేసుకొని కానీ మనం ఆర్మేచర్ రియాక్షన్ని మనం న్యూట్రలైజ్ చేయొచ్చు. ఫస్ట్ కాంపన్సేటెడ్ వైండింగ్ చూస్తే యూజింగ్ దిస్ కాంపన్సేటెడ్ వైండింగ్ ఆర్మేచర్ ఎంఎంఎఫ్ విల్ బి న్యూట్రలైజ్ అలాంగ్ పోలార్ రీజియన్ ఆర్ పోల్ షూ రీజియన్. ఓకేనా, పోల్ షూ రీజియన్లో ఏర్పడే ఆర్మేచర్ రియాక్షన్ని ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట, కాంపెన్సేట్ చేస్తుంది. కాంపన్సేటెడ్ వైండింగ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఆర్మేచర్ వైండింగ్. సో ఆర్మేచర్ వైండింగ్కి సిరీస్లో అయితే మనం కనెక్ట్ చేస్తాం. కాంపన్సేటెడ్ వైండింగ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ప్లేస్డ్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ పోల్ షూ అనమాట. సో ఇదనమాట
కాంపన్సేటెడ్ వైండింగ్ అనేది. సో మనం ఈ పోల్ కోర్కి మనం ఫీల్డ్ వైండింగ్ అనేది ప్లేస్ చేస్తుంటాం. ఓకేనా. సో ఇక్కడ మాత్రం ఇది మాత్రం కాంపన్సేటెడ్ వైండింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కండక్టర్స్ కానీ ఇక్కడ ఏముంటాయి, మనకి ఇంటూ ఉంటాయి, అంటే ఎంటరింగ్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఆపోజిట్, సో ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. పోల్స్ అనేటివి ఈక్వల్గా ఉండవు అన్నమాట. సో ఇంటర్పోలర్ వైండింగ్ చూస్తే మనకి దిస్ వైండింగ్ ఈజ్ యూజ్డ్ టు న్యూట్రలైజ్ ఆర్మేచర్ ఎంఎంఎఫ్ విచ్ ఈజ్ అలాంగ్ ఇంటర్పోలర్ యాక్సిస్ అనమాట. మెజారిటీ ఆఫ్ ఆర్మేచర్ ఫ్లక్స్ విల్ న్యూట్రలైజ్ బై కాంపన్సేటెడ్ వైండింగ్. సో కాంపన్సేటెడ్ వైండింగ్ అనేది మనం యూజ్ చేసుకొని ఎక్కువ ఆర్మేచర్ రియాక్షన్ని కాంపన్సేట్ చేస్తారు అనమాట. కామ్యుటేషన్ చూస్తే కామ్యుటేటర్ సెగ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు బ్రష్ విడ్త్ అనమాట ఇక్కడ. సో టీసీ కామ్యుటేటర్ టైం చూస్తే బ్రష్ విడ్త్ బై కామ్యుటేషన్ స్పీడ్. డిలేడ్ కామ్యుటేషన్ దిస్ కామ్యుటేషన్ డ్యూ టు రియాక్టెన్స్ వోల్టేజ్ అనమాట. సో ఈ విధంగా ఉంటాయి. అంటే ఇది బ్రష్, ఈ కాయిల్స్ కామ్యుటేటర్స్ సెగ్మెంట్ అనమాట, కాపర్ సెగ్మెంట్స్. సో ఇలా ఉంటుంది డిలేడ్ అనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఎంఎన్ఏ యాక్సిస్ షిఫ్ట్ అవుతుంది కదా, దానివల్ల డిలేడ్ అవుతుంది అనమాట కామ్యుటేటర్ సెగ్మెంట్స్. కానీ దాన్ని ఎలా ఇంప్రూవ్ చేస్తామో కామ్యుటేషన్ని మనం ఇక్కడ చూద్దాము. రెసిస్టెన్స్ కామ్యుటేషను, వోల్టేజ్ కామ్యుటేషను బై ఇంక్రీజింగ్ బ్రష్ విడ్త్, ఈ మూడు యూజ్ చేసుకొని మనం ఇంప్రూవింగ్ ద కామ్యుటేషన్ అయితే ఇంప్రూవ్ చేస్తాము. హై రెసిస్టెన్స్ బ్రషెస్ ఆర్ సెలెక్టెడ్, రియాక్టెన్స్ ఈజ్ లెస్ కంపేర్డ్ టు రెసిస్టెన్స్ బట్ డిసడ్వాంటేజెస్ మోర్ లాసెస్ అండ్ లెస్ అవుట్పుట్ అనమాట. సో హై రెసిస్టెన్స్ బ్రషెస్ యూజ్ చేసినప్పుడు మనకి లాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది, దానివల్ల అవుట్పుట్ కానీ వచ్చేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ ఇన్ ఆపోజిట్ దట్ ఆఫ్ రియాక్టెన్స్ వోల్టేజ్ అనమాట. డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ విల్ బీ ప్రొవైడెడ్ యూజింగ్ ఇంటర్పోలర్ ఫ్లక్స్ ఇన్ ద కాయిల్ అండర్ కామ్యుటేషన్ అనమాట. సో నోట్ ఆర్మేచర్ రియాక్షన్ మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, మేజర్లీ న్యూట్రలైజ్ బై యూజింగ్ కాంపన్సేటెడ్ వైండింగ్ అనమాట. కామ్యుటేషన్ ఈజ్ మేజర్లీ ఇంప్రూవ్డ్ బై ఇంటర్పోలర్ వైండింగ్. ఇంటర్పోల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కామ్యుటేషన్ పోల్స్ అనమాట. సో ఇదనమాట మన ఫైనల్గా టైప్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ ఇవి. సో సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్, సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్లో షంట్, సిరీస్, కాంపౌండ్ ఇట్లా 3 ఉన్నాయన్నమాట. వాటి గురించి ఇప్పుడు చూద్దాము. సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ ఫస్ట్ చూద్దాము. ఇక్కడ సపరేట్గా మనం ఫీల్డ్ని అయితే ఎగ్జైట్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఆర్మేచర్ రెసిస్టెన్స్, ఈజీ జనరేటర్ కాబట్టి మనకి అయ్యే కరెంట్ అనేది జనరేట్ చేస్తుంది త్రూ లోడ్ ఆర్ఎల్ అనమాట. సో ఇక్కడ ఆర్ఎల్కి ఎదురుగా మనం వీటి టెర్మినల్ వోల్టేజ్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ మనం చూస్తే ఫీల్డ్ ఎగ్జైటేషన్కి విఎఫ్ అనే వోల్టేజ్ని అయితే మనం ఎనర్జైజ్ చేస్తున్నాము ఫీల్డ్కి. ఇక్కడ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఆర్ఎఫ్ అనమాట. ఓకేనా. సో మనం ఆల్రెడీ చూసాము, రొటేషన్ మనం ఏ రొటేషన్లో తిప్పుతామో దానికి ఆపోజిట్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అయితే అప్లై అయిందనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏ స్పీడ్ అనేది క్లాక్ వైజ్ అయితే తిరుగుతుంది జనరేటర్ అనేది. సో టార్క్ కానీ సేమ్ అటువైపే ఉంటుందన్నమాట. సో విఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్ ఇంటూ ఆర్ఎఫ్ అనమాట. ఫ్లెక్స్ ఎంఎంఎఫ్ బై రిలక్టెన్స్. సో ఇక్కడ ఈజీ అనేది జనరేటింగ్ ఈఎంఎఫ్ అనేది టెర్మినల్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. దీనికన్నా జనరేట్ చేసే ఈఎంఎఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదనమాట ఈజీ గ్రేటర్ దాన్ వీటీ అనమాట. సో ఐఏ కరెంట్ అనేది ఐఎల్ ఈక్వల్ అనమాట. సో సిరీస్ కాబట్టి కరెంట్స్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ అనమాట. సో ఫైనల్గా మనం ఇక్కడ ఈజీ ఫామ్లో చూస్తే జస్ట్ మనం కేవీఎల్ అప్లై చేస్తే దీనికి ఈజీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, వీటీ ప్లస్ ఐఏఆర్ఏ అనమాట. సో అదే ఇక్కడ తీసుకున్నాం మనం, ఈజీ ఈక్వల్ టు వీటీ ప్లస్ ఐఏఆర్ఏ అనమాట. సో దీని నుంచి ఈ ఫార్ములాస్ నుంచి ఐఏ చూస్తే ఈజీ మైనస్ వీటీ బై ఆర్ఏ, ఫైనల్గా ఈజీ ఈక్వల్ టు కేఏ పై
డబ్ల్యూ అనమాట. డబ్ల్యూ అంటే ఇక్కడ స్పీడ్ అనమాట. కేఏ అనేది కాన్స్టెంట్, ఆల్రెడీ మనం చూసాం కదా, కాన్స్టెంట్ తీసుకుంటామని కేఏ అదనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ కానీ కేఏ పై ఐఏ అనమాట. సో ఫైనల్ ఫార్ములా వచ్చి పవర్ జనరేటర్కి ఈజీ ఐఏ టార్క్ డబ్ల్యూ స్పీడ్ అనమాట. లోడ్ పవర్ వచ్చి మాత్రం ఇక్కడ ఎంత టర్మినల్ వోల్టేజ్ ఉంటుందో అండ్ దానిలో ఫ్లో అయ్యే కరెంట్ అనమాట. సో ఇది మనకి ఏంది సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అనమాట. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే నో లోడ్ కండిషన్లో చూడండి, మిషన్ రొటేటెడ్ ఎట్ రేటెడ్ స్పీడ్ అనమాట. సో ఇక్కడ రెసిడ్యూల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనకి విత్ రెస్పెక్ట్ ఫీల్డ్ ఎగ్జైటేషన్ మనం పెంచే కొద్దీ కర్వ్ అనేది ఇలా ఉంటుంది. ఈ రెసిడ్యూల్ ఫ్లక్స్ అనేది లేదనుకో అప్పుడు మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కర్వ్. ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్లక్స్ అనేది ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ ఫీల్డ్ వేరీ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఫ్లక్స్ వేరీ అవుతుందో ఫ్లక్స్ చేంజెస్ వల్ల మనకి ఈఎంఎఫ్ కానీ ఇంక్రీజ్ అవుతా పోతుంది. ఎట్ ద పాయింట్ ఇక్కడ దాకా వచ్చి మనకి ఆగుతుంది అనమాట. ఐఎఫ్ మ్యాక్సిమం దీని తర్వాత పెంచినా కానీ మనకి అంతే మనకి ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లోడెడ్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఇక్కడ వీటీ వర్సెస్ ఐఏ లేకపోతే ఐఎల్. ఎందుకు ఐఏఎల్ సిరీస్ ఉంటుంది కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి సో ఈజీ, ఓకేనా, మ్యాక్సిమం ఇక్కడ ఈజీ ఉంటుంది అంతే కదా, ఈజీ ఉంటుంది. సో ఈజీ వల్ల ఇక్కడ ఐఏఆర్ఏ డ్రాప్ వల్ల మనకేమవుతుంది, సమ్ము పెంచే కొద్దీ అంటే లోడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఐఏఆర్ఏ డ్రాప్ వల్ల కరువు అనేది జస్ట్ కొద్దిగా బెండ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో నో లోడ్ వోల్టేజ్ అనేది ఫుల్ లోడ్ వోల్టేజ్కి కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆఫర్ పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అనమాట. నెక్స్ట్ మనం సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ చూద్దాము. దాంట్లో షంట్ ఎగ్జైటెడ్ చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ మనకు చూస్తే ఈజీ ఆర్ఏ దీనికి ఎదురుగ్గా మనం ఫీల్డ్ని అయితే ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఎంతైతే టర్మినల్ వోల్టేజ్ ఉంటుందో అదే టర్మినల్ వోల్టేజ్ ఇక్కడ కానీ మనం ఇస్తున్నాం అనమాట. సో జనరేటెడ్ కాబట్టి ఇక్కడ ఐఏ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ డివైడ్ అయ్యి ఐఎఫ్ ఫీల్డ్ కరెంట్ అనేది ఇలా, ఐఎల్ అంటే లోడ్ కరెంట్ అనేది ఇలా అనేది డివైడ్ అవుతుంది అనమాట. ఫైనల్గా ఇక్కడ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ ప్లస్ ఐఎఫ్ అనమాట అకార్డింగ్ టు ద కేసీఎల్. ఓకేనా, నెక్స్ట్ ఈజీ కేవీఎల్ అప్లై చేస్తే మనకి ఈజీ ఈక్వల్ టు ఐఏఆర్ఏ ప్లస్ వీటీ వస్తుంది అనమాట. టు ఆపరేట్ ఎట్ హయ్యర్ ఎఫిషియన్సీ ద ఫీల్డ్ వైండింగ్ విల్ బి డిజైన్ యూజింగ్ మోర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ థిన్ కండక్టింగ్ వైర్స్ అనమాట. ఈ వైర్ ఉంది కదా మెయిన్ ఫీల్డ్ వైండింగ్, దీనికి మోర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ థిన్ వైర్ అనేది యూజ్ చేస్తే మనకి హైయర్ ఎఫిషియన్సీ అనేది ఉంటుందన్నమాట షంట్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్లో. అండ్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఈజ్ వెరీ హై అనమాట. ఇక్కడ కంపేర్ టు ఆర్మేచర్ రెసిస్టెన్స్తో పోలిస్తే ఫీల్డ్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో టార్క్ పవర్ మనం ఆల్రెడీ సపరేట్ ఎగ్జైట్లో కానీ చూసాం, ఈజీ టీఈ పీజీ సేమ్ ఇక్కడ కానీ అవే వస్తాయి అన్నమాట. సో నో లోడ్ కండిషన్లో చూస్తే సేమ్ సపరేట్ ఎగ్జైట్లో రెసిడ్యూల్ ఫ్లెక్స్ ఎలా ఉంటో ఇక్కడ కానీ సేమ్ అట్లాగే, కాకపోతే ఇక్కడ ఆర్ఎఫ్ లైన్ అనేది ఫీల్డ్ రెసిస్టెన్స్ లైన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, మ్యాక్సిమం ఎక్కడైతే ఇది అంటే ఈ పార్ట్ ఉంది కదా దీన్ని ఇండక్టెన్స్ పార్ట్ అంటాం అనమాట. సో ఈ ఇండక్టెన్స్ పార్ట్ మొత్తం 0 అయిపోతుంది, దాన్ని ఐఎఫ్ మ్యాక్సిమం అంటాం అనమాట. అక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని మాత్రం ఈజీ మ్యాక్స్ అంటాం అనమాట. సో ఇక్కడ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్ ఏ కండిషన్లో, నో లోడ్ కదా. సో నో లోడ్ ఐఎల్ అనేది 0 అయినప్పుడు ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్ అనమాట. సో ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనేది చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది. ఎందుకు, కంపేర్ టు ఆర్ఎఫ్తో పోలిస్తే అంటే ఫీల్డ్ రెసిస్టెన్స్తో పోలిస్తే ఆర్ఏ అనేది చాలా తక్కువ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 ఓం ఉంటే ఇది 100 ఓమ్స్ అట్లా ఉంటుందన్నమాట. సో దాంతో పోలిస్తే చాలా తక్కువ కాబట్టి దీన్ని నెగ్లిజిబుల్ చేసాము. ఫైనల్గా మనకి
ఈజీ ఈక్వల్ టు ఐఎఫ్ ఆర్ఎఫ్ అనమాట. సో ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈజీ బై ఐఎఫ్. వి జనరేటెడ్ ఈజీ మస్ట్ అండ్ షుడ్ బి రెసిడ్యువల్ ఈఎంఎఫ్ రిక్వైర్డ్ అనమాట. ఓకేనా. సో మనం ఈఎంఎఫ్ని జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఈ రెసిడ్యువల్ ఫ్లక్స్ అనేది ఉండాలి. ఉంటేనే మనకి ఈజీ అనేది పాసిబుల్ అవుతుందంట, లేకుంటే అవ్వదన్నమాట ఈ షంట్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్లు. సో బై ఈజీ ఇంక్రీజెస్ అప్ టు ఈక్వల్ టు ఇండక్టెన్స్ వోల్టేజ్ ఈజ్ 0. అంతే కదా, ఇక్కడ ఇండక్టెన్స్ చూడు మొత్తము 0 అయిపోవాలి, వోల్టేజ్ అనమాట. ఓకేనా, ఈ మధ్య ఉండే గ్యాప్ని వోల్టేజ్ వస్తుంది అనమాట. ఇది మొత్తం 0 అయిపోతే దాన్ని ఈజీ మ్యాక్స్ అనేది వస్తుంది అనమాట మనకి. అదే చెప్తుంది పాయింట్. క్రిటికల్ ఫీల్డ్ రెసిస్టెన్స్. అబోవ్ దిస్ క్రిటికల్ ఫీల్డ్ రెసిస్టెన్స్ జనరేషన్ ఆఫ్ రేటెడ్ ఈఎంఎఫ్ ఈజ్ నాట్ పాసిబుల్. అంతే కదా, చూడండి ఇక్కడ చూడండి. సో ఇది నార్మల్గా ఇక్కడ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో ఈ పాయింట్ దగ్గర ఇది క్రిటికల్ ఫీల్డ్ అనమాట, క్రిటికల్ ఫీల్డ్ రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ చూడండి ఆర్ఎఫ్ అంటే ఈ పాయింట్ దగ్గరే మనకి ఓకేనా ఈఎంఎఫ్ అనేది ఆగిపోతుంది. అంటే రెసిడ్యువల్ ఫ్లక్స్ దగ్గరే జనరేషన్ ఈఎంఎఫ్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే అక్కడ ప్రొడ్యూస్ అయ్యే అంటే ఇండక్టెన్స్ వోల్టేజ్ అనేది 0 అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ వరకు జస్ట్ ఇక్కడ వరకు ఉంటుంది, అంటే దీన్ని క్రిటికల్ ఫీల్డ్. ఇక్కడ చూస్తే ఎంతవరకు ఈఎంఎఫ్ అనేది జనరేట్ అయ్యేది మ్యాక్సిమం, ఇక్కడ చూస్తే ఇక్కడ వరకే. సో క్రిటికల్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకేమవుతుంది, ఈఎంఎఫ్ జనరేషన్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో దీనికన్నా ఇంక్రీజ్ చేసామంటే ఫీల్డ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఏమవుతుంది, ఈఎంఎఫ్ జనరేషన్ అనేది పాసిబుల్ కాదనమాట. సో క్రిటికల్ స్పీడ్ ఎట్ గివెన్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇట్ ఈస్ ద మినిమం స్పీడ్ ఆఫ్ ద రోటర్, బిలో దిస్ జనరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అనమాట. ఓకేనా, చూడండి ఇది మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ స్పీడ్ అనేది ఈ కండిషన్లో వర్కింగ్ అవుతుందన్నమాట. సో మనం స్పీడు ఇంక్రీజ్ చేసే కొద్దీ డిక్రీజ్ చేసామనుకోండి, నెక్స్ట్ ఒమేగా 3 ఇది స్పీడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఇది, అండ్ క్రిటికల్ స్పీడ్ అనమాట ఈ కండిషన్లో. ఓకేనా, దానికన్నా మనం తగ్గించామనుకోండి స్పీడు, ఏమవుతుంది, జనరేషన్ ఆఫ్ వోల్టేజ్ అనేది పాసిబుల్ కాదనమాట. అందుకని క్రిటికల్ స్పీడ్ కన్నా మనము స్పీడ్ అనేది ఇంకా ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. ఒకవేళ తక్కువగా ఉంటే ఈఎంఎఫ్ అనేది జనరేషన్ అనేది నాట్ పాసిబుల్ అనమాట. ఓకేనా, సో అదే క్రిటికల్ స్పీడ్ కన్నా ఆపరేటింగ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉండాలి. సో క్రిటికల్ స్పీడ్ అనేది ప్రపోర్షనల్ టు ద క్రిటికల్ ఫీల్డ్ రెసిస్టెన్స్ అనమాట. అండ్ లోడెడ్ కండిషన్లో చూస్తే చూడండి, ఇది మనం ఆల్రెడీ చూసాం, సపరేట్లీ ఎగ్జైటెడ్కి సమ్ ఐఏఆర్ఏ డ్రాప్ ఉంటుంది. సో షంట్లో చూస్తే మనకి ఇలా వచ్చి ఇలా డ్రాప్ అయిపోతుంది అనమాట. ఇలా వచ్చేసిందంటే షార్ట్ సర్క్యూట్ కండిషన్లో మనకి ఐఏ అనేది చాలా తక్కువ అనమాట. సో దీన్ని ఏమని చెప్పచ్చు, డ్యూరింగ్ షార్ట్ సర్క్యూట్ కండిషన్ దిస్ డీసీ షంట్ మోటార్ ఈజ్ ఆపరేటెడ్ అట్ ఏ స్మాల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐఏ విచ్ కెన్ నాట్ డ్యామేజ్ ద వైండింగ్ అనమాట. సో ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ ప్రొటెక్షన్ ఆఫ్ అగైనెస్ట్ టు షార్ట్ సర్క్యూట్ కండిషన్ అనమాట. ఓకేనా, సెల్ఫ్ ప్రొటెక్షన్గా ఈ మిషన్ అనేది యాక్ట్ అవుతుంది. ఏది, డీసీ షంట్ మిషన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనం సిరీస్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ చూద్దాము. సిరీస్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. సో ఇక్కడ మనకు చూస్తే ఫీల్డ్ వైండింగ్ని మనము సిరీస్లో కనెక్ట్ చేసాము. సో ఇక్కడ ఐఏ, ఐఎఫ్, ఐఎల్ అనేటివి బోత్ అన్నీ మనకి సిరీస్లో ఉన్నాయి. ఓకేనా, అన్నీ ఈక్వల్గా ఉన్నాయన్నమాట. సో ఏరియా ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఆర్ఎఫ్ అనేది కంపేర్ టు రెసిస్టెన్స్ ఆర్ఏతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుందన్నమాట. అదే మనం షంట్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్లు చూస్తే ఆర్ఎఫ్ అనేది కంపేర్ టు ఆర్ఏతో పోలిస్తే చాలా ఎక్కువ, కానీ ఇక్కడ చాలా తక్కువ అనమాట. ఫర్ హయ్యర్ ఎఫిషియన్సీ ఆపరేషన్ మనము ఫీల్డ్ వైండింగ్ డిజైన్ విత్ లోయర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ యూజింగ్ థిక్ కండక్టర్ వైస్. అక్కడ మనం ఏమి యూజ్ చేసాము, ఇది సిరీస్లో అయితే మనము ఏమి యూజ్ చేస్తున్నాము,
జస్ట్ లోయర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ థిక్ కండక్టర్ వైర్ యూజ్ చేస్తున్నాం. అదే షంట్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్లో మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేటివి చాలా ఎక్కువ అండ్ థిన్ వైర్స్ అయితే యూజ్ చేస్తాం. దేనికి? ఫర్ హయ్యర్ ఎఫిషియన్సీకి అనమాట. ఇక్కడ రివర్స్. సో ఇక్కడ ఐఏ, ఐఎఫ్, ఐఎల్ అనేటివి ఈక్వల్ అనమాట, ఎందుకంటే సిరీస్, ఆల్ ఆర్ సిరీస్ అనమాట. సో ఈజీ అనేది మనం ఇక్కడ కేవీఎల్ అప్లై చేస్తే జనరేటింగ్ ఈఎంఎఫ్ అనేది మనకి ఏమొస్తుంది? సో ఫైనల్గా ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఐఏఆర్ఏ ప్లస్ ఐఏఆర్ఏ ప్లస్ వీటీ అనమాట. సో ఈజీ, టార్క్, పవరు ఆల్రెడీ మనం మిగతా ఎక్సైటెడ్ డీసీ జనరేటర్ లాగే ఇక్కడ కానీ మనకి ఇవి వస్తాయన్నమాట. నో లోడ్ కండిషన్ చూస్తే, అండర్ నో లోడ్ కండిషన్ దిస్ జనరేటర్ కెనాట్ ప్రొడ్యూస్ అనమాట ఐఎఫ్ అనేది. దేర్ ఫోర్ రేటెడ్ వోల్టేజ్ కెనాట్ బి జనరేటెడ్ అండర్ నో లోడ్ కండిషన్ అనమాట. ఓకేనా? నో లోడ్ కండిషన్ క్యారెక్టరిస్టిక్స్ అయితే మనం సిరీస్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్లో ఉండవు. నెక్స్ట్ లోడెడ్ కండిషన్లో చూద్దాము. సో ఇక్కడ కానీ రెసిడ్యూస్ ఫ్లక్స్ అనేది ఉండాలన్నమాట టు జనరేట్ ద ఈఎంఎఫ్ అనేది. సో ఈజీ రీచెస్ టు అప్ టు ఫీల్డ్ ఫ్లక్స్ శాచురేషన్ అనమాట. ఓకేనా? సో ఈ పొజిషన్ వరకు మనకి రీచ్ అవుతుంది. సో రీచ్ అయిన తర్వాత, సో దాని తర్వాత మనం ఇంక్రీజ్ చేస్తే లోడు ఏమవుతుంది? సో గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది అనమాట. దేనివల్ల అంటే ఐఏఆర్ఏ డ్రాప్ వల్ల అనమాట. ఓకేనా? దేర్ ఫోర్ ఓవరాల్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిరీస్ జనరేటర్ ఈజ్ ఆల్వేస్ రైజింగ్ ఇన్ నేచర్ అనమాట. చూడండి, చాలా రైజింగ్, చాలా తక్కువ టైంలోనే రైజ్ అయిపోతుంది అనమాట వోల్టేజ్ అనేది. కాంపౌండ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అనమాట. సో మనకి ఫీల్డ్ అనేది ఇక్కడ 2 తీసుకుంటాం అనమాట. 2 వైండింగ్స్ అయితే తీసుకుంటాము. ఏంటవి? షంటు, సిరీస్ అనమాట. ఈ షంటు, సిరీస్ మనము 2 సేమ్గా కరెంట్ డైరెక్షన్ అనేది సేమ్గా ఉంటే, అంటే ఫ్లక్స్ డైరెక్షన్ కానీ సేమ్గా ఉంటుంది ఆ కండిషన్లో. సో దీన్ని కుములేటివ్ కాంపౌండ్ కుములేటివ్ కాంపౌండ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎంఎంఎఫ్స్ అనేటివి యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది ఒక దాంట్లో ఇటువైపు ఉంటే ఇంకో దాంట్లో కిందకు ఉంటుంది. అంటే ఈ కండిషన్లో మనకి షంట్ ఫీల్డ్ ఎంఎంఎఫ్తో పోలిస్తే సిరీస్ ఫీల్డ్ ఎంఎంఎఫ్ అనేది తక్కువ ఉంటుంది ఈ కండిషన్లో కానీ ఈ కండిషన్లో కానీ. సో ఇక్కడ డిఫరెన్షియల్ కాంపౌండ్గా యాక్ట్ అవుతుంది, ఎందుకంటే మనం సబ్స్ట్రాక్ట్ చేస్తామన్నమాట, అంటే తీసేస్తున్నాం షంట్ ఫీల్డ్లోంచి సిరీస్ ఫీల్డ్ని. ఓకేనా? 2 టైప్స్ ఆఫ్ మనకి ఉంటాయి అన్నమాట, కుములేటివ్ కాంపౌండ్, డిఫరెన్షియల్ కాంపౌండ్. అగైన్ చూస్తే షార్ట్ షంట్ కాంపౌండ్, లాంగ్ షంట్ కాంపౌండ్ 2 ఉంటాయి అన్నమాట. షార్ట్ షంట్ కాంపౌండ్కి మనకి లోడ్ సైడు ఫీల్డ్ అనేది, సిరీస్ ఫీల్డ్ అనేది కనెక్ట్ చేస్తాము. అండ్ అక్రాస్ మనం షంట్ ఫీల్డ్ అయితే కనెక్ట్ చేస్తాము. అదే లాంగ్ షంట్లో మనం చూస్తే ఇన్ సిరీస్ విత్ ఆర్మేచరు మనం సిరీస్ ఫీల్డ్ అనేది కనెక్ట్ చేస్తాం. ఓకేనా? ఇది అనమాట మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ షార్ట్ షంట్ అండ్ లాంగ్ షంట్ అనమాట. వాటి యొక్క ఈజీ అండ్ ఐఎఫ్ ఫార్ములాస్ చూస్తే ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా? నో లోడ్ కండిషన్లో చూస్తే ఇట్ ఈస్ అండర్ నో లోడ్ కండిషన్ ఇట్ ఈస్ బిహేవ్స్ లైక్ యాజ్ ఏ షంట్ జనరేటర్. షంట్ జనరేటర్లో ఎటువంటి నో లోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో మనకి ఈ డీసీ కాంపౌండ్ ఎగ్జైటెడ్ జనరేటర్లో కానీ అదే ఉంటాయి అన్నమాట. లోడెడ్ కండిషన్లో చూస్తే చూడండి, ఇక్కడ అన్ని క్యారెక్టరిస్టిక్స్ అయితే చూసుకున్నాము. సో చూడండి, ఇక్కడ షంటు, డిఫరెన్షియల్ కాంపౌండు, ఇది సిరీస్ అనమాట. ఇక్కడ చెప్పాం కదా, ఇది ఫ్లాట్ కాంపౌండ్, అండర్ కాంపౌండ్, ఓవర్ కాంపౌండ్ అనమాట. ఇవి లోడెడ్ కండిషన్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ కుములేటివ్ కాంపౌండ్ ఆల్రెడీ మనం చూసాం కదా, ఎంఎంఎఫ్ టోటల్. ఓకేనా? షంట్ ఫీల్డ్, షంట్ ఎంఎంఎఫ్, సిరీస్ ఎంఎంఎఫ్. సో షంట్ ఎంఎంఎఫ్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు సిరీస్ ఎంఎంఎఫ్తో, అంతే, సిరీస్ ఎంఎంఎఫ్తో పోస్తే దాన్ని అండర్ కాంపౌండ్ అంట అనమాట. 2 ఈక్వల్గా ఉంటే ఫ్లాట్ కాంపౌండ్. మనకి ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ చూసాం కదా, ఇట్లా వస్తుంది ఫ్లాట్ కాంపౌండ్. సో షంట్ ఎంఎంఎఫ్ అనేది ఎక్కువ ఉందంటే డౌన్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది తగ్గుతుంది.
అండర్ కాంపౌండ్. అదే ఓవర్ కాంపౌండ్లో అంటే ఇక్కడ చూడంటే అంటే షంట్ ఎంఎంఎఫ్ సిరీస్ ఎంఎంఎఫ్తో పోలిస్తే చాలా తక్కువ ఉంది, అప్పుడు ఓవర్ కాంపౌండ్ అవుతుంది అన్నమాట. సో ఇదనమాట. నెక్స్ట్ డిఫరెన్షియల్ కాంపౌండ్ చూస్తే ఇట్లా ఉంటాయి క్యారెక్టరిస్టిక్స్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్ చూద్దాము. మనకి సేమ్ జనరేటర్లో ఎలా ఉన్నాయో టైప్స్ ఆఫ్ డీసీ